కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుల మోత మోగిస్తోంది. కన్నడ ప్రజలకు ఛార్జీల వాతలు పెడుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పై సేల్స్ ట్యాక్స్ ను పెంచిన సిద్ధరామయ్య సర్కార్ ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఛార్జీలు, బెంగళూరులో నీటి బిల్లులను పెంచనుంది. ప్రతి స్కీమ్లోనూ హస్తం పార్టీ కోతలు విధిస్తోందని ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 5 గ్యారంటీల పేరుతో కర్ణాటకలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఇతరత్రా వాటిపై పన్నులు పెంచేసిన సిద్ధరామయ్య సర్కార్ ప్రజలకు మరో ఛార్జీల వాత పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో నెలవారీ నీటి బిల్లులను పెంచనున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సూచనప్రాయంగా వెల్లడించారు. బెంగళూరు నీటి సరఫరా, సీవేజ్ బోర్డు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పుకొచ్చారు. గత 10 ఏళ్లుగా బెంగళూరులో నీటి బిల్లులు పెంచలేదన్నారు. కొత్త ప్రాజెక్టులు చేపడదామనుకున్నా రుణాలు ఇచ్చేందుకు ఏ బ్యాంకు ముందుకు రావడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో నీటి బిల్లులు పెంచడమే తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, దీనిపై అధికారులకు సూచన చేశానని డీకే చెప్పారు. ఏడాదిలోనే కన్నడ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పలు రకాలుగా పన్నుల వాత పెట్టింది. 3 రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ పై సేల్స్ ట్యాక్స్ ను 4% పెంచడంతో వాటి ధరలు లీటర్కు 3 రూపాయల చొప్పున పెరిగాయి. అటు బస్సు ఛార్జీలను కూడా పెంచే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు ఛార్జీల విషయంపై తాను రవాణా శాఖ అధికారులతో చర్చలు జరుపుతానని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. గత ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే గైడెన్స్ వాల్యూ ట్యాక్స్ 15 నుంచి 30%, బీర్లపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ 175 నుంచి 185%, రవాణా వాహనాలపై అదనపు సెస్ 3%, ఈవీలపై లైఫ్ టైం ట్యాక్స్ ను పెంచేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 5 గ్యారంటీల ప్రచారంతో ఊదరగొట్టిన కాంగ్రెస్ ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. గ్యారంటీలను అమలు చేయాలంటే ఏటా 52,000 కోట్ల భారం పడుతుంది. దీంతో నిధుల కోసం సిద్ధరామయ్య సర్కార్ ఛార్జీల పెంపు, పన్ను వసూళ్లకు తెగబడుతుందనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఉచిత విద్యుత్ అంటూ ఊదరగొట్టి ఛార్జీల పెంపునకు తెరతీశారు. మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామన్న గృహలక్ష్మి స్కీమ్ కు కొత్త ఆంక్షలు జోడించారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులంటూ ఊరించిన శక్తి స్కీమ్ను వయసు, వృత్తి అంటూ కొత్త పరిమితులు తెచ్చారు. నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న యువనిధి, పేదలకు ఉచిత బియ్యమన్న అన్నభాగ్య, ఇలా ప్రతి స్కీమ్లోనూ కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.